ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత లాంటి గ్రంథాలు మనం వినేటప్పుడు కొన్ని పదాలని మనం సక్రమంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని పదాలు లోకంలో వ్యవహారంలో ఒక రకంగా ఉంటాయి, కానీ వాటికి ఉండే అసలు అర్థం వేరేగా ఉంటుంది. మనకు అవి రెండూ తెలియాల్సిన అవసరం ఉంది. కార్డ్లెస్ పదం మనందరికీ తెలుసు. కార్డ్లెస్, దీనికి మన హిందీ భాషలో మాట్లాడేటువంటి వాళ్ళు వితంతు అని పేరు పెట్టారండి. పదం మంచిదే. తంతు అంటే తీగలు లేకుండానే కమ్యూనికేట్ చేయగలిగేది కదా. కమ్యూనికేట్ చేసే తీగలు లేకుండా కనుక వినా తంతు జరిపేటటువంటి కమ్యూనికేషన్ కనుక ఇది వితంతు ప్రసారము. అర్థం అదే, కానీ అది వాడకంలోకి వచ్చేటప్పటికి బహుశా హిందీ భాష మాట్లాడే వాళ్ళకి మంచిగానే ఉండొచ్చు, కానీ అది మిగతా భాషలు మాట్లాడే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ వితంతు అనే పదం లోకంలో భర్తృహీన అయినటువంటి వ్యక్తికి వాడేటటువంటి పదం అది. కనుక ఇలాంటి పదం వాడితే కొంతమందికి అది ఎంబరాసింగ్గా అనిపిస్తుంది అన్నమాట, ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని దాన్ని నిస్తంత్రి అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అది కూడా అర్థం అదే. అంటే ఏదైనా ఒక పదాన్ని మనం వాడేటప్పుడు ఆ పదం ఎవరికి ఇబ్బందికరం కాకుండా, ఎవరికి ప్రమాదకరం కాకుండా ఉండేట్టుగా చూసి సదంగా వాడుకోవాలి. కానీ ఒకవేళ అలా కాకపోయినప్పటికీ కూడా అది ఏ ప్రకరణంలో ఎలా వాడుతున్నారో తెలుసుకుని కనుక మనం దాన్ని వాడుకోగలిగితే మనకి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వాటిని గురించి మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. సన్యాసము అనే పదం కూడా ఇట్లాంటి వాటిలో ఒకటి. సాధారణంగా సన్యాసము అనేది వాడికి ఉండేటటువంటి బంధాలని వాడు వదులుకుని వాడు విరాగి అయి ఏదో కాషాయాది ధారణ చేసి సంచరించేవాడో సంచరించకుండానో జీవితాన్ని ఒక పద్ధతిలో గడుపుకునేటువంటి ఒక వ్యక్తికి కూర్చున్నటువంటి నామం అది సన్యాసి. ఏదో సన్యాసిని అది కొంచెం విపరీతంగా ఉంటే సన్యాసి అవుతుంది అన్నమాట. అది వికృతమైతే సన్యాసి, అది సవ్యంగా సాగితే సన్యాసి. ఈ పదం అనేది మనకి అక్కడక్కడ భగవద్గీతలో కూడా వినిపిస్తుంది. కానీ భగవద్గీతలో ఈ కాషాయం కట్టుకున్న వాళ్ళ గురించినటువంటి ప్రస్తావన ఎక్కడా ఉండదు, కానీ పదం అయితే ఉంటుంది. అది ఈ పదం దేని మీద వాడారు, ఎవరి గురించి వాడారు అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి బాధ్యత ఉంటే మనం ఆ పదంలోకి ప్రవేశించేటప్పుడు అన్నమాట. ఇది తెలియనటువంటి కొందరు దానికి ఆ సన్యాసి అనే పదం వచ్చినప్పుడు సన్యాసాశ్రమంలో ఉండే వ్యక్తుల గురించి వాడిన పదంగా భావించి వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మనకి రామానుజాచార్య స్వామి దీనికి వ్యాఖ్యానాన్ని మనకి అందిస్తూ ఆ పదానికి సన్యాసి అనంటే వైరాగ్యంతో కాషాయ ధారణ చేసి తనకుండేటటువంటి ఇతర కుటుంబ బాధ్యతలు లాంటివి ప్రాపంచికమైనటువంటి బాధ్యతల్ని వదిలిపెట్టిపోయినటువంటి వ్యక్తి కాదు. మరెవడు? మంచిగా బతికే వ్యక్తి, భగవంతుడు ఆదేశించినట్లుగా బ్రతక నేర్చిన వ్యక్తి ఎవడో వాడు సన్యాసి.
సత్ అనేది భగవంతుడికి పేరు. న్యాసం అంటే ఉంచుట. ఏమిటి ఉంచుట అంటే తన యొక్క మానసిక ప్రవృత్తులని భగవంతుని యందు ఉంచిన వాడెవ్వడో వాడు సన్యాసి. మీ ఇష్టమేనా అలా చెప్పడం? అది వాడుకలో అలా ఉంటే ఇలా మీరే ఎందుకు చెప్పడం అని నిజానికి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాంట్లోనే ఆయనే చెప్పుకున్నాడు, ఇలా నేను ఈ పదాన్ని వాడుతున్నానయా. మనకి గతంలో గడిచిన అధ్యాయాల్లో మయి సన్యస్య సర్వాణి కర్మాణి చెప్పాడు ఆయన. పనులన్నింటినీ కూడా నా యందు వదిలి నా యందు అర్పించి చేయుము అంటే చేసేటటువంటి పనిని నేను వెనకాతలుండి చేయిస్తున్నానని, పని వల్ల కలిగేటటువంటి ప్రయోజనం నేనే ఇచ్చేవాడిని అని గుర్తించి, ఆ చేయడంలో ఉండేటటువంటి ఆ శక్తి నా వల్లనే ఉపయోగపడుతుంది అని గుర్తించి ఎవడు చేస్తాడో వాడిని పాపం తాను అక్కడ ఆ పదంతో చెప్తున్నాడు, వాడు కర్మ ఆచరణ సవ్యంగా చేయ నేర్చినవాడు. అది దేంతో వదలాలో కూడా చెప్పాడు ఆయన. శారీరకంగా తీసుకెళ్ళి పనులన్నీ ఆయన యొక్క పాదాల మీద వదిలిపెట్టేసి కూర్చోవడం కాదు చేయాల్సింది. అధ్యాత్మ చేతసా మయి సన్యస్య సర్వాణి కర్మాణి. ఇది మన గతంలో చెప్పుకున్నాడు ఆయన. మనసుతో వదలాలి. మనసుతో వదలంటే ఫిజికల్గా కర్మలు చేయాలి, శారీరకంగా కర్మాచరణ చేయాలి, కానీ మనసుతో మాత్రం వాడు దాన్ని వదలాలి. ఎక్కడ వదలాలి? అది మయి అని భగవంతుడు స్పష్టంగా తనని చూపించడం జరిగింది. భగవంతుడి మీద వదలాలి. అప్పుడు దానికి యజ్ఞం అనే పేరు వస్తుంది అని చెప్పాడు ఆయన మనకి గతంలో గడిచిన 3-4 అధ్యాయాల్లో. చేత సన్యాసం అనే పదం ఎక్కడొచ్చినా చేసే పనిని మనస్సుతో దాని యందు ఉండే ఫలకాంక్ష, అది చేసేటప్పుడు దాంతో ఉండే సంఘం, నేను చేస్తున్నాననే కర్తృత్వం, ఈ మూడిటిని మనసుతో ఎవడు భగవంతుడి యందు వదులుతాడో వాడు సన్యాసి. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు 6వ అధ్యాయం ఆరంభం చేస్తూనే. ఏమని? న నిరగ్ని నచ అక్రియ. అగ్నులు ఆర్పేసి కూర్చున్నవాడు సన్యాసి కాడు. అక్రియ, పనులు మానేసి కూర్చున్నవాడు, సంధ్యాదులు మానేసినవాడు సన్యాసి కాడు. యజ్ఞోపవీతాదులు తీసేసి శుభ్రంగా తెంపి బయట పారేసినవాడు వాడు సన్యాసి కాడు. శిఖాధారణ త్యజించినవాడు సన్యాసి కూడా కాడు. మరి ఎవడు సన్యాసి అంటే? అనాశ్రిత కర్మఫలం. కర్మ ఆచరించాలి, కార్యం కర్మ, పని చేసే తీరాలి అనే నిర్ణయంతో, నిశ్చయంతో కరోతి యః, పనిని ఎవడైతే చేస్తాడో, అయితే ఏం వదిలేడు వాడు? కర్మఫలం అనాశ్రిత. చేసేటటువంటి కర్తృత్వాన్ని వదిలేడు, సంగమును వదిలేడు, నేను చేస్తున్నా నా వల్ల జరుగుతోంది అనేది వదిలేడు, ఫలాన్ని కూడా వాడు వదిలేడు. ఈ మూడిటిని వదిలి ఎవడైతే ఇది నాకు చేయవలసినదే అని గుర్తించి తన యొక్క నిత్య కృత్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడో సన్యాసి. వాడే సన్యాసి. వాడు కాషాయాలు ధరించక్కర్లేదు, వాడు గృహాన్ని వదిలిపెట్టాల్సిన అవసరమూ లేదు. వాడే యోగీచ. వాడే దేంతో కలవాలో దాంతో కలిసినటువంటి వ్యక్తి కూడా. అంతే తప్ప నా నిరగ్ని నచ అక్రియ అని 6వ అధ్యాయంలో ఆయన ఖండించి పారవేశాడు అలాంటి స్థితిని. మనకి ప్రహ్లాదుడు అట్లాంటి వాడు, ఆళ్వార్లు అట్లాంటి వాళ్ళు, మహానుభావులు మనకి భక్తులుగా తెలిసేటువంటి వాళ్ళందరూ మన గ్రంథాల్లో అట్లాంటి వాళ్ళే. పరమ వైష్ణవ అగ్రేసరులు వాళ్ళందరూ కూడా. ఇలాంటి వాడు రాక్షసుల్లో ఉన్నారు, జంతువుల్లో ఉన్నారు, మనుషుల్లో ఉన్నారు, అన్ని రకాల ప్రాణుల్లోనూ ఉన్నారు. భగవంతుని యందే భారమును సమర్పణ చేసి జీవించేటటువంటి వ్యక్తులు. మనకి రామాయణంలో ఒక్కొక్కసారి తొంగి చూస్తే అందులో మొట్టమొదట మనకు కనిపించే శరభంగ మహర్షి దగ్గర నుంచి
కొంచెం పైకి వెడితే కనిపించే సుతీక్ష్ణుడు అనేటువంటి మహర్షి, మరికొంచెం పైకి వెడితే ఆంజనేయుడు లాంటి వాళ్ళు, శబరి లాంటి వాళ్ళు, మహానుభావులు వీళ్ళందరూ కూడాను. శబరి కూడా ఉత్తమ వైష్ణవి, ఆవిడ కూడా ఉత్తమ సన్యాసిని. కాషాయం కట్టుకోలేదు కానీ సన్యాసిని. ఆంజనేయుడు కాషాయం కట్టుకోలేదు కానీ ఆయన కూడా సన్యాసి, రాముని యందు భారం పెట్టినవాడు. సుగ్రీవుడు, విభీషణుడు అంతే. జటాయువు మనకి చెప్పేది ఏమిటి కనుక వీరందరినీ కూడా మన సన్యాసులు అని అంటాం. ఇది మన పూర్వాచార్యులు గ్రహించారు. అందుకే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భగవంతుని యందు భారమును అర్పణ చేసి పంచ సంస్కారాల ద్వారా ఎవడైతే వైష్ణవుడవుతాడో వాళ్ళందరూ సన్యాసులేనండి. అందరూ సన్యాసులే. వాళ్ళు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా. ఎందుకని? వారందరూ కూడా పంచసంస్కార దీక్షితులు అవ్వడం చేత వారు తమ భారాన్ని మనసుతో భగవంతుని యందు సమర్పించిన వ్యక్తులు కనుక వారు వైష్ణవులు, కనుక వారు సన్యాసులు. సతి న్యాసము చేసినవారు అన్నమాట, ఉంచినవారు భారాన్ని అని అర్థం. 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు 3వ శ్లోకంలో, జ్ఞేయ సనిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయ సనిత్య సన్యాసి, వాడే నిత్య సన్యాసి, ఎప్పుడూ కూడా వాడు సన్యాసి. మరో రకంగా కూడా చెప్పచ్చు, నిత్యమైన తత్వమును సత్ అని గుర్తించి దాని యందు న్యాసము చేసినవాడు, సత్ యందు నిత్యము న్యాసము చేసినవాడు, భగవంతుని యందు భారమును సమర్పణ చేసినవాడు అని అర్థం. వాడే నిత్య సన్యాసి. ఎవడు? యహ నద్వేష్టి న కాంక్షతి. ఇప్పుడు ఏదైనా ఒకటి రాస్తున్నాం అనుకోండి, మన చేతిలో పెన్ పెట్టుకున్నాం, ఈ పెన్నుతోటి మనం రాస్తాం. ఇది రాసేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని అందంగా వస్తాయి, కొన్ని అందంగా రాకపోవచ్చు. కొన్ని మన అనుకూలమైన అక్షరాలు పడవచ్చు, కొన్ని అననుకూలమైన అక్షరాలు రావచ్చు. కానీ ఏది వచ్చినా దీనికేమీ ద్వేషము లేకపోతే కాంక్ష ఉండవు. ఎందుకు ఉండవు? ఇది నిత్య సన్యాసి. ఏం చేసింది ఇది? నేను రాయగలిగిన శక్తి కలదానిని కనుక నీ చేతిలో పెడుతున్నా, నన్ను నీ చేతిలో పెడుతున్నా, నువ్వు ఎలా వాడతావో నీ ఇష్టం, దీంతో నాకేమీ సంబంధం లేదు. తన భారాన్ని ఈ చేతి మీద పెట్టింది. ఇప్పుడు రాస్తుండేటటువంటిది ఏదైనా ఒకవేళ సరిగా రాకపోతే, లేదు అది చూసిన వాడికి ఎవరికైనా ఒళ్ళు మండితే పెన్నును కొట్టడానికి వీల్లేదు వాడు, పెన్నును తిట్టడానికి వీల్లేదు వాడు. ఎవరిని తిట్టాలి? రాసింది పెన్ను కాదు, మరి ఎవరు రాసింది? చెయ్యి. కనుక వాడు చేతిని వాయించాలి ఏమైనా సక్రమంగా లేకపోతే. కానీ తమాషా ఏంటంటే చెయ్యి కూడా తను రాయదండి. ఈ చెయ్యి ఏం చేస్తుంది? తీసుకెళ్ళి శరీరం మీద పెట్టేస్తుంది. రాసేది శరీరమే, చెయ్యే, కానీ ఇది తన భారాన్ని ఈ ఒంటి మీద పెట్టేసింది. కనుక దీనికేమి పెద్ద దాంట్లో పట్టింపు లేదు. నా ద్వేష్టి నా కాంక్షతి. ఆ రాసిన అక్షరం మీద దీనికి ద్వేషము లేదు, ఇది నాకు ఇంత కావాలి ఇంత చేస్తుందనే కాంక్ష కూడా లేదు. ఇది పెన్నుకు లేదు, చేతికి లేదు. కారణం, పెన్ను తీసుకొచ్చి చేతి మీద పెట్టింది, చెయ్యి పట్టుకొచ్చి శరీరం మీద పెట్టింది. శరీరానికి కూడా లేదండి. ఈ శరీరం ఏం చేసింది? ఆ లోపల ఉండేటువంటి ఆత్మ మీద పెట్టింది.
తన భారాన్నంతటిని. కనుక ఈ రాసినటువంటి దీనివల్ల ఎవరికైనా ఒకటికి ఒళ్ళు మండి ఏమైనా చేస్తానంటే వాడు చెయ్యిని చేయడానికి వీల్లేదు, పెన్నం చేయడానికి వీల్లేదు, ఈ ఒంటిని చేయాలి. కానీ ఒంటిని కూడా చేయడానికి వీల్లేదండి. ఎందుకంటే ఈ ఒళ్ళు ఏం చేసింది, దాన్ని తీసుకెళ్ళి ఆత్మ మీద పెట్టింది. ఆత్మకి రావాలి అది. ఏదైనా దానివల్లకి లాభం ఉందనుకోండి, ఆ లాభం కూడా పెన్నకివ్వడు, చేతికివ్వడు, ఈ ఒంటికి ఇవ్వడు, ఆత్మగారికి ఇస్తాడు. ఏదైనా వస్తే, ఏదైనా దానికి అది మంచో చెడో ఏదైనప్పటికీ నిజానికి రాసింది ఆత్మ కూడా కాదు. ఈ ఆత్మ ఎందుకు రాసింది? వెనకాతల ఉండి ప్రేరేపణ కలిగించినటువంటి అంతరాత్మ వల్ల రాసింది. ఆ అంతరాత్మ భగవంతుడు. కనుక ఇప్పుడు దీనివల్ల కలిగినటువంటి ద్వేషమైన కాంక్షైన, అనుకూలమైన ప్రతికూలమైన, లాభమైన నష్టమైన ఎవరికి చెందాలి? ఆ లోపలుండే పరమాత్మ గారికి చెందాలి. నియమం ప్రకారం మనం మాట్లాడుతున్నాం. కానీ తమాషా ఏం జరుగుతుందంటే, ఈ పెన్ను పట్టుకొచ్చి చేతి మీద పెడుతోంది, చెయ్యి పట్టుకొచ్చి ఒంటి మీద పెడుతోంది, ఒళ్ళు పట్టుకొచ్చి ఆత్మ మీద పెడుతోంది, ఆత్మ వెనకాదున్న పరమాత్మ మీద పెట్టనంటోంది. ఈ ఆత్మగారు ఏం చేస్తున్నారు? తన మీదే భారం పెట్టుకుని తన భారాన్ని శరీరంతో కలిపి, ఈ శరీరమే నేను కనుక ఇది నాకు నాది అని అంటోంది. అందుకోసమని అవతల కోపం వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు తెలిసిన? వచ్చి ఈ శరీరాన్ని ఆత్మని రెండు కలిపి ఒకదాని పట్టుకుని పాకులు పడుతున్నాయి కనుక వాడు వేసేదేదో మొత్తం దీనికి వేస్తాడు. వాడు చేతిని కొట్టాడు, పెన్నును కొట్టాడు. కానీ ఈ ఒంటిని పట్టుకుని ఆత్మగారు కూర్చున్నారు కనుక ఇద్దరు ఒకటే అని అనుకుంటున్నారు కనుక దేహాత్మ భ్రాంతి ఉన్నవాడు కదా, ఇదంతా నేనే చేశా అని అంటాడు కనుక శుభ్రంగా వాడు వాయించదలుచుకుందేదో ఆ దేహం గారికి వాయిస్తాడు, లేదు ఇవ్వదలుచుకుందేదో ఆ దేహం గారికి ఇస్తాడు. దానివల్ల కలిగే లాభమైన దేహానికి ఇస్తాడు, నష్టమైన దేహానికి ఇస్తాడు. అందుకు దేహం అనుభవించాల్సి వస్తుంది. కానీ ఇదే కనుక ఆ లోపలుండే ఆత్మ పైనుండే దేహంతో లింకు పెట్టకుండా అటు లోపలుండే భగవంతుడికి లింకు పెడితే నిజానికి కలిగేటటువంటిది ఏదో నేరుగా అక్కడి దాకా వెళ్ళిపోయి ఆయన మొత్తం ఇన్నిటికి కలిపి ఆనందాన్ని ఇచ్చేవాడిని. ప్రహ్లాదుడు చేసిన ఘనకార్యం అది. తండ్రి గారికి ఒళ్ళు మండి విషం ఇస్తే దానివల్ల కలిగే లాభం ఏదో నాకెందుకు కనుక అని ఆ గ్లాస్ తీసుకున్నాడు, అది చేతికి ఇచ్చాడు, చెయ్యి ఒంటికి ఇచ్చింది, ఒళ్ళు ఆత్మకి ఇచ్చింది, ఆత్మ పరమాత్మకి ఇచ్చింది. ఆయనకి అంటుకుంది ఆ విషయం ఏదో, ఆయనకి ఒళ్ళు మండింది. ప్రహ్లాదుడికి ఏం కాలే, ఈయన హాయిగా అచ్యుతానంత గోవింద అనుకున్నాడు, సుఖంగా ఉన్నాడు. కత్తులతో కొట్టిస్తే నాకు కాదనుకున్నాడు, ఆ లోపలుండి ఆయనకి ఒళ్ళు మండింది. నిప్పుల్లో తోయిస్తే ఆయనకి కాలింది, నేల మీద ఏనుగులతో తొక్కిస్తే ఆయనకు వచ్చింది, అవడు నొప్పులేవో, ప్రహ్లాదుడికి రాలా. మండింది ఆయనకి కనుకనే చూడాలి అని వాడు ప్రయత్నం చేసినప్పుడు హిరణ్యకశిపు ఆయన గారు బయటకు వచ్చాడు. ఆయన ప్రహ్లాదుడు ఏమీ చేయలే. ప్రహ్లాదుడు నమస్కారం పెడుతూ నిలబడ్డాడంతే. అక్కడ వచ్చినవాడు ఆయన వచ్చాడు, అవతల వాడికి చేయాల్సిన బహుమానం ఏదో ఆయనే ఇచ్చాడు తప్ప ప్రహ్లాదుడు దాంట్లో కేవలం సాక్షిభూతంగా మిగిలిపోయాడు. ఆయన ఈ జీవుడికి కూడా అంతే. వీడు కూడా ప్రహ్లాదుడు నిత్య సన్యాసి, భగవంతునిందు నిత్యము తన యొక్క భారాన్ని న్యాసము చేసి ఉన్నాడు. ఆయన గజేంద్రుడు కూడా చివరి సమయంలో నిత్య సన్యాసి కాగలేడు. నీవే తప్పని తప్పరం బెరుగా అన్నాడండి. ఆయన అన్నాడు కనుక అప్పుడు ఆయన వచ్చి అవరోధాలు తొలగించుకున్నాడు, ఆనందాన్ని తానే ఇచ్చుకున్నాడు. ఆయన చరిత్రలో అలాంటి వాడు నిలిచిపోయారు. మరి మనకి ఈ మధ్యలో వచ్చేవాళ్ళతో ఎందుకు నిలవకపోతున్నారు అంటే ఆయన మీద భారం పెట్టట్లా. మిగతా ఉండేటిని దేహంలో వచ్చి వాళ్ళ దాకా వస్తున్నాయి, కానీ వాళ్ళు దాన్ని అటు లోపలికి పంపించాల్సింది మానేసి ఇటు పక్కన శరీరం గారితో ముడి వేసేసుకుని ఇది మేమిద్దరమే షేర్ చేసుకుంటా ఉంటున్నారు తప్ప లోపల వాడికి ఇవ్వాల్సినటువంటి అసలు చెందాల్సిన విధానంలో చెందనివ్వటం లేదు.
అందుకోసం వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఎవరికైనా అంతే. కృష్ణుడు చెప్తున్నాడు, జ్ఞేయ సనిత్య సన్యాసి, వాడు నిత్యము భగవంతునియందు భారం అర్పించిన వాడు అవుతాడు. ఎవడు? యో నద్వేష్టి న కాంక్షతి, పెన్నుకి ద్వేష కాంక్ష రెండు లేవు. నాకు వద్దు అని లేదు, నాకు కావాలని లేదు. రాయిస్తే హాయిగా రాస్తుంది. చేతికి కావాలని లేదు, వద్దని లేదు, హాయిగా రాస్తుంది. కనుక దీనికి ద్వేషము కాంక్ష రెండూ లేవు, నీకుంటాయి. కనుక ఒళ్ళు మండితే నువ్వు కొడతావు వాడిని, అదే దీంతో కొట్టిస్తావు. నువ్వు కొట్టిస్తే కొడుతుంది, నువ్వు దాన్ని ఆలింగనం చేసుకుంటే చేసుకుంటుంది. దానికి రెండిటితోటి సంబంధం లేదు. ఎవడైతే భగవంతుని యందు భారాన్ని అర్పించి ఉంటాడో వాడికి ఆ జరిగేటటువంటి ప్రక్రియలో ద్వేష కాంక్షలు ఉండనే ఉండవు. అందుకోసమనే వాడు నిర్ద్వంద్వ కాగలుగుతాడు. ద్వంద్వములు, కామక్రోధములు, శోక మోహములు, క్షుత్ పిపాసలు వాడికేముండవు. వాడికి ఎందుకంటే వాడు వెనకాతల దానికి భారాన్ని ఇచ్చేసాడు. వాడు ఆ కనెక్షన్ ఏదో వెనకాతల వాడికి ఇచ్చేసాడు. వీడి లోపల ఉండేటువంటి పెన్ను లోపల ఇంక్ అయిపోయింది అనుకోండి, దానికేం సంబంధం లేదు, నీకు అప్పగించాం కనుక. అప్పుడు నువ్వు ఆ రీఫిల్ తీసి పారేసి కొత్త రీఫిల్ పెట్టుకుంటావా, దీన్ని పక్కన పారేసి కొత్త పెన్ తీసుకుంటావా, దట్ ఈస్ యువర్ చాయిస్. దీనికి నిర్ద్వంద్వము, ఇది కావాలని లేదు, ఇది వద్దని లేదు, దీని ఎందు ఇష్టము లేదు, దీని అయిష్టము లేదు, దీనివల్ల శోకము లేదు, దానికి మోహము లేదు. నిర్ద్వంద్వో హి మహాబాహో. అప్పుడు వీడికి ఏ రకమైనటువంటి బంధము ఏర్పడదు. సుఖం బంధాత్ ప్రముచ్యతే. వీడు కర్మలు ఆచరిస్తున్నా వీడికి ఏ రకమైన బంధము ఏర్పడదు కాదా. చేత ఇది గుర్తించవా? ఇందాక చెప్పాను నీకు, జ్ఞానము కర్మ, ఈ రెంట్లో కర్మ ఆచరణ అనేటటువంటిది సుగమమైన మార్గము, సులభమైన మార్గము, శ్రమ రహితమైనటువంటి మార్గము. అంతేకాదు బంధాతు సుఖం ప్రముచ్యతే. ఇదివరకు ఉండే బంధాల్లోంచి కూడా వీడు హాయిగా విడివట్టానికి అవకాశం కలిగిస్తుంది ఇప్పుడు వీడు ఆచరించేటువంటి కర్మ ఆచరణ. కనుక ఇది శ్రేయస్కరం సుమా అని 5వ అధ్యాయ 3వ శ్లోకంతో చేయాల్సినటువంటి ఉపదేశాన్ని స్పష్టంగా అర్జునుడికి చెప్పడం ప్రారంభం చేశాడు కృష్ణుడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.